తాడేపల్లిలో సిఐడి సిట్ ఆఫీస్ సీజ్ చేశారు. గవర్నర్ ఆదేశాలతో ఆఫీస్కు తాళాలు వేశారు అధికారులు. ఇప్పటికే చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగ అధిపతి ఆఫీసులలో డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసి సిఐడి సిట్ ఆఫీసులో విచారించారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లు దగ్ధం చేశారు సిట్ పోలీసులు. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. సిట్ ఆఫీసు సమీపంలో హెరిటేజ్ డాక్యుమెంట్లు దగ్ధం చేయడంపై అప్పట్లో గవర్నర్ నజీర్కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ప్రభుత్వం మారుతున్న సమయంలో సిట్ ఆఫీసును సీజ్ చేయడం ఆసక్తిగా మారింది. తాడేపల్లిలో ఏపీ సిఐడి సిట్ ఆఫీసును సీజ్ చేశారు. కౌంటింగ్ రోజు మధ్యాహ్నం తర్వాత ఆఫీసుకు తాళాలు వేశారు అధికారులు. ఇదే ఆఫీసులో గతంలో చంద్రబాబును సిట్ విచారించింది. సిట్ అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది టీడీపీ. సిట్ ఆఫీస్ సీజ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. అధికార మార్పిడికి సంబంధించిన స్టెప్స్ కూడా ప్రారంభమయ్యాయి. త్వరలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే గతంలో టీడీపీ విపక్షం ఉన్నప్పుడు ప్రధానంగా పోలీసు వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ప్రధానంగా ఏపీ సిఐడిలో ఏర్పాటు చేసిన సిట్ పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కొందరిని టార్గెట్గా చేసుకుని, కొన్ని సంస్థలను టార్గెట్గా చేసుకుని సిట్టు ముందుకు వెళ్ళింది, అక్రమంగా కేసులు పెట్టిందన్న విమర్శలు తీవ్ర స్థాయిలో అప్పట్లో విపక్షంగా ఉన్న టీడీపీ చేస్తూ వచ్చింది. అయితే కౌంటింగ్ రోజు మధ్యాహ్నం తర్వాత టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాబోతుందన్న పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత తాడేపల్లిలోని సిట్ కార్యాలయాన్ని మధ్యాహ్నం తర్వాత సీజ్ చేసినట్టుగా మనకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం తాడేపల్లిలోని ఏపీ సిఐడి సిట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇదే బిల్డింగ్ లో ఏపీ సిఐడికి సంబంధించిన సిట్ ఆఫీసు కొనసాగుతూ వచ్చింది. గతంలో ఇక్కడే విచారణ, పలు కేసులకు సంబంధించిన విచారణ కూడా ఇక్కడే ఈ బ్లాక్ లోనే చేపట్టారు. దీనికి సంబంధించిన 5 ఫ్లోర్లు ఉన్నాయి. ఇక్కడ ఈ కార్యాలయంలో ఈ సిట్కి సంబంధించి 5 ఫ్లోర్లు ఉన్నాయి. 5 ఫ్లోర్ను కూడా కౌంటింగ్ రోజు మధ్యాహ్నం తర్వాత సీజ్ చేసినట్టుగా మనకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఎవరు కూడా లేరు. ప్రధానంగా ఇక్కడ నుంచి అంటే అధికార మార్పిడి జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి కీలకమైన డాక్యుమెంట్లు కానీ ఇతర అంశాలు అంటే ఇతర టెక్నికల్ సంబంధించిన సిస్టమ్స్ కానీ ఇతర కానీ బయటికి వెళ్తాయన్న అనుమానం అధికారంలోకి వచ్చిన టీడీపీకి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో ఉన్న సిఐడి కార్యాలయం సిట్ సిఐడి కార్యాలయం నుంచి ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి సిస్టమ్స్ కానీ ఐటీ రిలేటెడ్ కానీ వేటిని కూడా బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈ కార్యాలయాన్ని సీజ్ చేశారు. కౌంటింగ్ రోజు మధ్యాహ్నం తర్వాత ఇదంతా కూడా చోటు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిఐడి విషయంలో ఏపీ సిఐడి ఏర్పాటు చేసిన సిట్ విషయంలో సిట్ చీఫ్ విషయంలో సిట్ విచారిస్తున్న కేసుల విషయంలో ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అన్న అంశానికి సంబంధించి కూడా మనం చూడాల్సి ఉంటుంది. గతంలో టీడీపీ ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసింది. కొంతమంది వ్యక్తులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని సిఐడి వివరించిందన్న విమర్శలు తీవ్ర స్థాయిలో గతంలో ఆ పార్టీ వినిపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి కొంత లోతుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకు ఆ కేసులు పెట్టాల్సి వచ్చింది, విచారణ ఏ విధంగా సాగింది, చట్టపరంగానే న్యాయపరంగానే సాగిందా లేకపోతే ఏకపక్షంగా సాగిందా అన్న అంశాలకు సంబంధించి కూడా కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కౌంటింగ్ రోజు మధ్యాహ్నం తర్వాత ఏపీ సిఐడి తాడేపల్లిలోని ఏపీ సిఐడి సిట్ కార్యాలయాన్ని సీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, తాడేపల్లి.